దాసాని మహేష్ 50 సంవత్సరాలు, మమతా శ్రీ 47 సంవత్సరాలు, పద్మశాలి. మనం ఇక్కడ కరీంనగర్ మన ఇంటికి రంగశాపేటకి వచ్చింది. ఇప్పుడు ముహూర్తం వచ్చింది. ఇవాళ వచ్చేసి ఏంటంటే 4వ తారీఖు 7 నెల 2025. మనం వచ్చేసి ఇక శుక్రవారం నాడు వచ్చినాం, ఉత్తర ప్రయాణం చేసుకున్నాం. వీళ్ళు ఎప్పుడు వచ్చింది 22 తారీఖు 3 నెల 2025 మార్చి 20 నాడు శనివారం నాడు వచ్చింది. వీళ్ళు ఈ అవే ఇక్కడ మనం ఇక్కడ తీసుకునేది ఏంటంటే ఇక్కడ ఉప్పలమ్మ కోసానికి వీళ్ళు యూట్యూబ్ లో మనం చూసిండ్రు, మనం వచ్చినాం. ఇక్కడ మనకైతే కొలతలు అయితే మనకైతే ఉప్పలమ్మ పెట్టిన తర్వాతనే కొలతలు చూస్తా. బ్రోచర్కును మా లెక్కలు కొలతలు కొలితే ఈ అంజన వాస్త అనేది బయట పడుతుంది. అది అట్లీస్ట్ 1-2 ఇంచుల మీద రావాలి సార్. అయితే ఇక ఇది వచ్చేసిన తర్వాత వీళ్ళ కొడుకు అమరేశ్వర్ 21 సంవత్సరం అలకాపురి అపార్ట్మెంట్ లో మనం ఉన్నాం. ఇక్కడ అపార్ట్మెంట్లకు ఉప్పలమ్మ గుడి పెట్టడానికి మనం వచ్చేసి చేయడం జరుగుతుంది. ఉప్పలమ్మ మనం పట్టుకొచ్చినాం అక్కడ. ఇక్కడ మనకు అయితే ఇది ఉప్పలమ్మ గుడి పెడతాను అపార్ట్మెంట్ లా 3వ అపార్ట్మెంట్ లో మనం పెట్టడం జరిగింది. ఇది 3వది కరీంనగర్ అల్కాపూర్లో అపార్ట్మెంట్ లో పెట్టడం అనేది ఛాలెంజ్ గా చేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లేటెస్ట్ గా మనం వర్షం పెట్టడం జరుగుతుంది. ఉప్పలమ్మది మనం ఇక్కడ ఎక్కడ పెట్టవచ్చు, ఎందుకంటే మన అపార్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఏంటంటే అది అవపడుతుంది చూడ మానే డ్యామ్. ఇక్కడ చూస్తే వనరులు వచ్చే గాడుపు ప్రశాంతంగా ఉన్నది. ఇది ఈ కొలతలు చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ లేటెస్ట్ గా వర్షంగా పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి 11/8 వచ్చింది మనకు. మనకైతే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మన దీని ఏంటంటే ఈ 5 ఫీట్లు 11 ఫీట్ల లెంతులల్లా 6 ఫీట్లు 6 ఇంచులు జాబ్ ఉండాలి. ఎవరికైనా 6 ఇంచులు మనం ఇక్కడ పెట్టుకుంటాం. దీనికి ఈ లెంత్ 6 ఇంచులు తీసుకోవాలి. దక్షిణ సైడ్ కూడా మనం 6 ఇంచులు తీసుకోవాలి. ఇది ఎక్సలెంట్ అయింది మనకు. ఇది మార్కిత్తనం ఇక్కడ దీన్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇది ఎవరైనా లేటెస్ట్ గా పెట్టుకుంటే వాళ్ళకి ఇట్లా చూసుకోండి. ప్రొఫెషనల్ వాస్తువులే కావాలి దీనికి. ఎవరైనా కూడా ఇక్కడ పెట్టచ్చు, అక్కడ పెట్టచ్చు, ఏం కాదు ఆయన క్వశ్చన్ రావద్దు. ఈ ఇంట్లో పిల్లలు బాగుపడాలి, తర్వాత భాగ్యవంతులు కావాలి. మనైతే లేటెస్ట్ గా మనమైతే ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈ రంధ్రం చేసి 2 ఇంచులు తీసేసుకుని పెట్టుకుంటాం. ఎక్సలెంట్ ఉంటుంది. ఎవరైనా పంబర్ తోటి మనకే చేపిస్తాను. ఇక్కడ మిషన్లు ఉంటాయి, మిషన్లు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ పంబర్ తోటి చేయించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇట్లా చేసుకొని ఈ స్టాండ్ పెట్టుకుంటే దాని మీద ఉప్పలమ్మ గుడి పెట్టుకుంటే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది, మంచి దొరుకుతుంది. మనకు ఎట్లయినా కూడా ఉప్పలమ్మ మన అసిస్టెంట్ ఉన్నారు కాబట్టి అది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా కూడా మీరు చూసుకొని ఇట్లా చేసుకుని మనం చెప్పడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, ఉప్పలమ్మది మనకైతే స్టాండ్ అయితే పెట్టుకునే ఉప్పలమ్మ తెలియదు. ఇది ఇక్కడ అపార్ట్మెంట్లో పెట్టేటప్పుడు చూసుకోవాలి. ఇది ఇట్లా పెట్టిన తర్వాత దగ్గర దీనిలో సెంటర్లో ఉండాలి. ఇది ఎడి పెట్టినా కూడా ఇట్నే రావాలి, ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంటే మనకి ఇది చూడవా వీళ్ళు సమానంగా వస్తే మనకి క్లారిటీ అవుతుంది. ఇది కూడా క్లారిటీగా వచ్చేసింది మనకు. ఇట్లా చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్ పోతా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ స్టాండ్ తెచ్చి దీనిలో పెడతా ఉంటాం. ఉప్పలమ్మ అయితే మనం పెడతాం. ఇప్పుడు మూత ఇది మనం పెట్టిపోతే దీనికి ఇట్లా జీలు చేసుకొని ప్రతి శుక్రవారం దీపం ముట్టించుకొని ఇక్కడ పెట్టుకుంటే ఈ మహేష్ మనసులో ఎవరన్నా శత్రువులు వచ్చేట పటాపంచలు చేస్తుంది. ఇది మనసులో పెట్టుకొని కుట్ర బెత్తనం ఉన్నా పోతుంది. అంటే ఇది వైబ్రేషన్ సంబంధించింది. ఈ అపార్ట్మెంట్లో పెట్టడం అంటే ఇది ఉంటుంది. మీకు నచ్చ సర్ప్రైజింగ్ గంట పెరుగుతుంది. అపార్ట్మెంట్ సంబంధించింది మనమైతే ఇక్కడ మహేష్ది మనం చేయడం జరిగింది. ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా ఉప్పలమ్మని పెట్టేది విధానం మనం చూస్తూ పోతాం. ఈ అపార్ట్మెంట్లో కూడా ఉప్పలమ్మని మనం పెట్టుకోవడానికి మనం పశ్చిమ దక్షిణ రోడ్ అని మనం నిర్ణయం చేసుకున్నాం. వాస్తు సంబంధించింది మనమైతే ఎక్సలెంట్గా మనం చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లో కూడా పెట్టుకోవచ్చు. దాని తగ్గట్టు మనం ఇక్కడ చూపించబోతాను. ఎవరైనా గ్రహించండి, ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. అల్కాపురి అపార్ట్మెంట్ లో మనకు మహేష్ వచ్చేసింది. మనకి ఇక్కడ ఒక సింపుల్ గా మనకు వచ్చే కొలతలు వచ్చినాయి. ఏంటంటే మనం రంగశాపేటలో వీళ్ళు వచ్చి ఆ వీడియో కొన్ని యాడ్ చేస్తాను.
ఇక్కడ మనకు వచ్చేసి అల్కాపురి అలా మహేష్ 50 సంవత్సరాలు, మమతాశ్రీ అమరేశ్వర్ 21, అల్కాపురి కరీంనగర్ జిల్లా, మండలం కూడా కరీంనగర్. ఎస్, ఇప్పుడు ఇంటికి మనం పోతాం, కోతలేందనే సంగతి చెప్తా అంటే ఇప్పుడు వాసు సంబంధించింది ఎస్ఆర్ నో అనేది తెలిసిపోవాలి. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే అవునా కాదా అనేది చూసుకోండి సార్. మీరు ఇల్లు కాడికి వచ్చేసి 31 ఫీట్ వచ్చింది, చూసుకో. 31 ఫీట్ వచ్చిందా లేదా చూసుకో. పొడుగు ఇక్కడ 31, 18 ఫీట్లు వచ్చిందా, 18 ఫీట్లు, 10 ఫీట్లు వచ్చిందా, 10 ఫీట్లు వచ్చేసి 16 ఫీట్లు వచ్చిందా, 16 వచ్చేసింది. అంటే మొత్తం 28, 33 ఫీట్లు ఇక్కడికి కొత్త 33 ఫీట్లు వాస్తు ప్రకారం వచ్చింది. ఇట్లా ఒకసారి చూడండి. ఇది 18 ఫీట్లు, 10 ఫీట్లు, 16 ఫీట్లు, 5 మొత్తం 31 ఫీట్లు వచ్చేసింది. కొలతలు వచ్చేసింది 14 ఫీట్లు ఎన్ని వచ్చింది, 33 ఫీట్లు మనకైతే వచ్చేసింది. చూద్దాంపా. ఇప్పుడు 1, 2 విషయాలు చూసుకొని మనం పోతాంటాం. ఇది మనకు 18 ఫీట్లు అని చెప్తాను అంజనోడ. ఎస్ఆర్ నో అయిపోవాలి నాకు. ఇప్పుడు ఇక్కడ 18 ఫీట్ల వచ్చిందా, 2 ఇంచులు 3 ఇంచులు. ఇది కూడా మాకెళ్ళి చూపించుగా 18 ఫీట్ల 4 ఇంచు వచ్చిందా సార్? ఇది వచ్చిందండి, కరెక్ట్ ఉంది, బరాబర్ వచ్చింది. ఇక్కడ మనం అడిపోతాం. ఇది 25 ఫీట్ల 25.5 వచ్చిందిగా, 25.5 వచ్చింది. అంటే హాల్ గర్భం కొంచెం వచ్చేసింది. అక్కడ దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. ఎంతున్నా సార్ అది? 31. 31 వచ్చిందా? బరాబర్ 31 వచ్చింది. చెప్పు అక్కడ బరాబర్ 31 వచ్చింది. ఎన్ని ఫీట్ సార్ ఇది? 15 ఫీట్లు. దగ్గర పెట్టు. 15 ఫీట్లు ఎగ్జాక్ట్లీ వచ్చింది కదా. 15 ఇక్కడ చూడు, ఎగ్జాక్ట్లీ 15 ఫీట్లు. ఓకే, అట్టే పెట్టు. బెడ్రూమ్ కాడికి ఎవరైనా చూసేటోళ్ళు 20, ఇక్కడ 26, 26.5 కరెక్ట్ వచ్చింది. మరి ఇక్కడ మీకు లోకాన్ని చూస్తలేను, వచ్చిందా సార్? ఇది బరాబర్ ఉంది, 26.5. అయితే ఇక అక్కడ కూడా చూద్దాం. 29.5 వచ్చిందో చూడు. బరాబర్. మీ మేడం రమ్మని ఆగు. ఇది ఎన్ని 38.5 అంటే బరాబర్ 38.5 వచ్చిందా? ఇక చూసుకో. ఇక్కడ ఇక 35 వచ్చిందా? చెప్పాను 38. అంటే వాస్తు అంజనం ఏంటంటే మీ ఇల్లు చూడకుండా చెప్పి నూరు పని చేసే శాస్త్రం ఇది. ఇటువంటి ఉన్నదా లేదా, వీళ్ళు ఎవరో కొంటారు అన్ని అపార్ట్మెంట్ల, వాళ్ళ రాకపోవచ్చు, ఇంటి కిందికి ఉన్నది వాళ్ళ కొలతలు వేరే రావచ్చు. ఇక్కడ వచ్చిన వాస్తు ప్రకారంగా మనకైతే వచ్చింది కదా. మనం బ్రోచర్ చూపించలేదు, మనం ఏమీ చెప్పలేదు, తనే కూర్చొని అవన్నీ ముందు రాస్తున్నాడు. రాసి టెస్ట్ చేస్తే బ్రోచర్ లో ఉన్నది కొలిసినంత సేమ్ అవుతుంది. ఇప్పుడు సారతో మాట్లాడిపించి అసలు విషయం తెలుసుకుంటాం. ఇప్పుడు మీకు ఈ కొలతలు చూపించిన మా రాక్షపేటకు వచ్చిండ్రు, మీరు చూసిండ్రు, మీరెవరు నాకు తెలియదు, నేను ఎవరికి తెలియదు. ఎవరికైనా అంతే, మనం మీ పేరు చెప్తే చాలు మీ మొత్తం బ్యాడ్ తీస్తాం. ఎవరికైనా గ్రామాల్లో, మండలాల్లో, తెలంగాణలో ఎక్కడైనా కూడా. అవునా కాదా? ఇప్పుడు ఈ కొలతలు కొలిచిన దానికి నీకు గుండెల వచ్చిన అనుభూతి ఏంది? మీకు ఏంటంటే మనసు దృష్టి పడ్డది, యాక్సిడెంట్, వ్యాపారకర్తనే, మ్యారేజ్ కు సంబంధించి మనసు దృష్టి వచ్చింది, కుటుంబంలో కొంచెం చికాకులు వచ్చినాయి, మానసిక రుగ్మతలు వస్తాయి, పోలీస్ కేసు అని కూడా వచ్చింది ఒకటి. అయితే ఇది చెప్పిన తర్వాత మీకేమనుభూతి మా లోకానికి ఒకసారి చెప్తుందా? ఇది నిజంగా అసలు మిరాకిల్. ఇది ఎట్లా అంటే మామూలుగా చూస్తున్నాము, మా మెసేజ్ చూసింది యూట్యూబ్ లో. సరే వెళ్ళినాము, వెళ్ళిన తర్వాత రంగశాపేటకి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తున్నా నేను. మాది మీరు పేరు మాత్రమే చెప్పండి అన్నారు. వాస్తవాన్ని పేరు చెప్పినాము, పుట్టిన డేట్ చెప్పినాము, మీకు ఎంతమంది పిల్లలు అంటే ఒక బాబు అన్నాడు. బాబు బర్త్డే, డేట్ ఆఫ్ బర్త్, మా మిసెస్ డేట్ ఆఫ్ బర్త్, మా డేట్ ఆఫ్ బర్త్, ఇవి మాత్రమే చెప్పినాం అంతే. ఇక తను కాసేపు మొత్తం టోటల్ అన్ని రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మేము ఎక్కడైతే అపార్ట్మెంట్ లో మేము ఇచ్చామో ఆ బ్రోచర్ ఉందో మా దగ్గర, ఆ కొలతలన్నీ తను బుక్ లో రాసుకొని మాకు చెప్పడం జరిగింది. మేము అది అక్కడ నేను షాక్ అయినా, మేము చెప్పలేదు మాది ఇది ప్లేస్ ఇంత ప్లేస్ అని చెప్పలేదు. తన లెక్కలన్నీ కరెక్ట్ వచ్చినాయి. అప్పుడు బ్రోచర్ తీస్తే కరెక్ట్ లెక్కలు టాలీ అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు ఏమేమి జరిగినాయి అవన్నీ చెప్పాడు. వాస్తవంగా యాక్సిడెంట్ అయింది, రియల్ గా ఘోరమైన పరిస్థితి అది. తర్వాత చికాకులు, తర్వాత మానసికంగా టెన్షన్లు, ఇవన్నీ వరుసగా మన బంధుత్వాల గొడవలు, నా మీద బాగా నరదృష్టి, ఇవన్నీ వాస్తవం చెప్పేశాడు.
ఇవన్నీ విన్న తర్వాత నాకు చాలా సంతోషం. మరి స్వామి ఎట్లా చేద్దామంటే ఉప్పలమ్మ తల్లి పలానా టైం నేను ఇలా చేస్తా అన్నారు. చాలా సంతోషం అండి. మేము మనసులో అనుకునే కరెక్ట్ గా నేను కూడా చూసి యూట్యూబ్ లో చూసి నేను మా హస్బెండ్ కి చెప్పడం జరిగింది. చెప్పినాక తను మీ దగ్గర రావడం జరిగింది. నిజంగా మేము మిరాకిల్ అని చెప్తున్నాం కదా, అది మీరు వేసినవి మా బ్రోచర్ లో ఉన్నవన్నీ సేమ్ టు సేమ్ యాజిటీస్ ఉండడం అసలు మేము ఆశ్చర్యంగా గురైన ఆ రోజు. మిగతాయి కూడా మీరు చెప్పినవి అన్ని కూడా అవన్నీ కరెక్టే. ఉప్పలమ్మని ఇప్పుడు మీరు తీసుకొచ్చి అది స్టాండ్ పెట్టారు. వచ్చింది అమ్మవారు అది మీరు చెప్పి మాకు మళ్ళీ ఏ రోజు నాడు పెట్టుకోవాలి చెప్తా. అయితే ఏంటంటే మా కస్టమర్లు ఎవరైనా ఎక్కువ స్త్రీలు మా వీడియో చూస్తాను, అయితే వాళ్ళ భర్తను మీ లెక్కనే రిక్వెస్ట్ చేస్తాను. ఓ వాస్తు వరంగల్ ఆయన రంక్షాపేటలాట అంచనా వాస్తేనే ఏ యూట్యూబ్ లో అన్ని తప్పులు తప్పు ఉంటుంది మంచిగా కాదా అన్ని మోసాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నువ్వు కూడా అన్నారు కానీ అసలు డౌట్ పడద్దు. నీ పుట్టుకూరతో మీ బ్యాట్ ఒక్కసారి మీ దృష్టి పడదానుకో నీ భర్తే కాని కొడుకే కాని భార్య కాని పిల్లలు మొత్తం చరిత్ర చెప్తాం. చాలా మంది లోకానికి చెప్తానమ్మా. ఇప్పుడు చూస్తారు ఈ భర్త వాళ్ళు వినరు నమ్మరు అసలే అంటారు. అట్లా గుండె రోతునుడే నా కస్టమర్లు మూగోలైనా ఆడోలైనా ఎవరైనా ఇద్దరు రావాలని చెప్తాను. నాకరికి ఈ భర్త లేకపోతే భార్య వస్తుంది, భార్య అయిపోతే భర్త వస్తుంది. తలకాయ నొప్పులు మాకు. అంటే ఎవరైనా కూడా ఈ మాటలు ఎవరైనా ఎక్కువ స్త్రీలు చూస్తారు కాబట్టి భర్తలు ఎవరైనా నమ్ముల్ని 100% ఈ మహేష్ నెంబర్ చెప్పాయా నిన్న తెలుసుకుంటారు. ఇక పేరు బాసాని మహేష్ అండి. 7608988569 నా సెల్ నెంబర్. ఇగో ఇక్కడ ఈ సిగ్నేచర్ పెట్టు. చివరంగంలో ఏంటంటే సెల్ నెంబర్ రాయి యూట్యూబ్ పెట్టుకోవడానికి. మేము కరీంనగర్ లో గంజి చౌరస్తాలో మాది శ్రీ పూజా సెంటర్ అని ఉంది. పూజా సామాగ్రి చేస్తాం మేము. అయితే పూజా సామాగ్రి మేము అమ్ముతాం, మేము అందరికి వింటుంటాం. కానీ నాకు జరిగిన మంచి అనుభవం ఇది. మా మిస్టర్ చెప్తే ఈ యూట్యూబ్ లో ఇట్లాగే వస్తుంటాయి చేస్తుంటాయి ఇవన్నీ నమ్మద్దని నేను కొట్టుబాటేస్తున్నాను. అయినా సరే నన్ను బలవంతంగా ఒక్కసారి రండి సార్ దగ్గరికి వెళ్దామని రంక్షాపేట వరంగల్ తీసుకెళ్ళడం జరిగింది. అది అక్కడ కూర్చున్న తర్వాత కూడా ఏదో చెప్తున్నారు అనుకున్నాను. సార్ కూర్చున్నాడు, ఏదో మా బర్త్ డేట్ ఆఫ్ బర్త్ పేర్లు అడిగింటూ రాసుకున్నారు. ఎప్పుడైతే మేము ఎక్కడో కరీంనగర్ నుండి వచ్చిన తర్వాత ఆ కరీంనగర్ లో ఉన్న ఆ లెంత్లు మా రూమ్ సైజులు చెప్పేసరికి నాకు నేనే నా మనసులో ఏంది ఎంత ఏమి చెప్పలేదు. మరి మేమేమి మా ఎక్కడ ప్లేస్ అని కూడా చెప్పలేదు. ఆ కొలతలతో సహా చెప్పేసరికి నాకు అప్పుడు నేను పూర్తి నిమగ్నమైన. ఇప్పుడు ఇష్టమే ఉపలమ్మతలు అంటే ఇష్టమే, కానీ అది ఉన్నట్టుగా చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో నేనైతే చూడలేదు. ఎందుకంటే కానీ అప్పుడేమో కానీ సార్కి నేను అడ్వాన్స్ ఇచ్చాను వెంటనే సంతోషంగా, ఏదో చూసొద్దాను మేడం అడ్వాన్స్ ఇచ్చేసి ఇప్పుడు ఆ అడ్వాన్స్ ఇచ్చిన కానీ ఇక పనులు ఆగలేదు. ఆ భగవంతుడు ఆ తల్లి ఎట్లా కల్పించిందో అన్ని తల్లి చేసుకుంటూ పోయింది. సార్ దయాన్ ద్వారా చూపించిన దారి మంచిది. ఇవాళ రోజున తీసుకొచ్చి మంచిగా అంత స్టాండ్ కూడా పెట్టారు. దేవుని దయాల తొందరలోనే ఉపలమ్మ తల్లి ఇక్కడ విషయం మళ్ళీ నేను కంపల్సరీ ఎవరైనా కూడా ఇట్లా లెక్కేసుకుని పోతావు మంచిదా కాదా స్కానింగ్ రిపోర్ట్ వైద్య డాక్టర్లు ఏ విధంగా స్కానింగ్ చేస్తారో రోగం ఉన్నదని మన ఇంటికి రోగం ఉన్నదా మంచిగా ఉన్నదా చెప్పడం అంతే చూడకుండా చెప్పడం అనేది గ్రేట్. ఇది ఈ విషయంలో నేను ఒకటి పేరు డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకొని మనం ఉంటున్న ప్లేస్ ఏంది అది ఎంత మళ్ళీ ఎంత అండి ఏదో ఎంతో తేడా కాదు, ఒక 2-3 ఇంచుల తేడా ఒక్కొక్క దగ్గర, మిగతా అన్ని సేమ్ టు సేమ్. అది వివరాలు అయితే చెప్పండి ఎంత అదైతే గ్రేట్ అండి. మీకు నచ్చ ఎక్కడ ఉండని ఈ లెక్క చేసి 100 రూపాయలు చేసేవాళ్ళం. అది నా పేరు దామోదర్. అంజన వాస్తాత జ్యోతిష్యం ఈ విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన వేసుకుంటూ వచ్చిన కొలతలతోటి డిక్లేర్ డబల్ చేయడం జరిగింది ఇంటికి. అంటే ఎక్కడ బుక్ పోయినా కూడా మళ్ళీ మా పొరపాటు పోదు అట్లా లెక్కేసుకున్న వీడియోలనే అట్లా చేసుకుంటా పోయినాం. నచ్చ సప్పే గడ్డ పెట్టుకుంటాం పెడుతాడు. అల్కాపురి అపార్ట్మెంట్ ఉన్నాం. వీళ్ళ అక్క వీళ్ళ కుటుంబ సభ్యులతోటి మనం వచ్చినాం. నెంబర్ 1 పొజిషన్. మీకైతే సంతోషం కానమ్మా చాలా అట్లా ఉంటది మా లెక్క. అంటే ఏదో చూసుడు కాదు చూడకుండా చెప్పి 100 రూపాయలు చేస్తాం అసలు ఎన్నో పెద్ద హేమాయిలు పెద్ద వాళ్ళు ఎంతో ఉంటారు వాస్తు తీసుకున్నారు. అట్లా కాదు ఇల్లే వాస్తువులైనా చూసి చెప్తారు. ఈ ప్లాన్ తీసుకుంటే ఎవరైనా చెప్తారు. ఈ ప్లాన్ చూస్తే పొడిగింత అటంత ఎవరైనా చెప్తాడు వాస్తవం. అది కాదు నీ కళ్ళ ముందర మూసుకొని నేను చెప్తా ఈ కొలతలన్నీ అదే నేను పెట్టి డేరంటే అన్నా దానికి అంటే 100 రూపాయలు చేసేది. అందుకే సాక్ష్యం ఆధారాలతో చూస్తాను. నచ్చ సర్పే గంట పెరుగుతాడు. ఇట్లా ఈ పిరమిడ్ అంటే లోపల గాలం ఇట్లా గాలం ఉంటది, అది పిరమిడ్ అంటారు దీన్ని.
ఇప్పుడు గాయత వచ్చింది, గట్ల ఉంటే మంచిది. ఇంకా అది వాస్తవంగా పిరమిడ్ అనేది ఇంటికి ఉంటే వాస్తుకు చాలా మంచిది అని వింటాము, కానీ ఉప్పల మధ్యలో పిరమిడ్ రావడం అనేది ఇంకా చాలా సంతోషాన్ని పిరమిడ్ ఆలోచన బాగుంది. ఇట్లా చేసుకుంటే జీవితం ధన్యమైపోతుంది. మీకు భాషాన్ని మైండ్ ఇక్కడ మనకు ఉప్పలమ్మ తల్లి అయితే మనం ఇక్కడ ఫిట్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకైతే ఉప్పలమ్మ తల్లి ఇట్లా తీసుకొని దీపం ముట్టించుకొని పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంటది. ఇక్కడ మానే డ్యామ్ పక్కనే ఇది ఇక్కడ చూసుకుంటే ఆ గాడుపు సల్లంగా ఉంటుంటది. ఈ గర్భం ఉన్న ఇల్లు ఇట్లుంటే 3 పువ్వులు 6 కాయలు అయితే అని చెప్తాంది. వాస్తు సంబంధించిన మ్యాటర్ అయితే మీకు చెప్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? పెట్టుగా ఉప్పలమ్మ గుడి అంటే దాని లోపల పెట్టుగా ఎవరైనా ఇట్లా చూసుకోవాలి. తిరిగి అంటే గది అన్నట్టు అది ఏదో పెడతానని చెప్పి కొందరు మార్బుల్ వాళ్ళు కూడా పెట్టారు. అట్లుంటే అట్లా 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 చుట్టూరానికి కిందికి పెట్టి కిందికి ఆ నీళ్లు గాల పోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ తీసుకెళ్ళి కిందికి పెట్టి ఇంకా ఇట్లా నీళ్లు గాల పోతే ఎక్సలెంట్ పొజిషన్ పోతాడు. నీళ్లు పోతే దైవబలం వినట్టు మొత్తం చుట్టూ ఆవరించుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. భూమికి తలుగుతూనే మన ప్రాబ్లం సమస్యలు వస్తుంటాయి కాబట్టి మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఉప్పలమ్మ తల్లి మీ ఇంట్లోకి వచ్చింది అంటే స్టాండ్ అయితే పెట్టుకున్నాం. దాని కిట్లు మీరు దుకాణాలు దొరుకుతాయి కాబట్టి ఏం వ్యాపారం అక్కర్లేదు. అపార్ట్మెంట్ అయినా కూడా ఏదైనా కూడా 3 పూలు 6 కాయలు కావాల్సిందే. వీళ్ళ జీవితాలు బాగుపడాల్సిందే, లోకానికి ఉపయోగపడాల్సిందే. వీళ్ళు అంటే ఎవరైనా ఇట్లా పెట్టుకోవాలి. మానసికంగా వైబ్రేషన్ వస్తుంటది, మంచిగా ఉంటుంటది. ప్రొఫెషనల్ వాస్తవాలు మాస్టర్లు వాళ్ళు అంజనం వేసుకుంటే వచ్చిన కొలతలు వీళ్ళు నోటి నుండి మాట్లాడిపిస్తాం. ఇప్పుడైతే మీకు వచ్చింది. మీ కళ నెరవేరిందా లేదా ఒకసారి మా లోకం చెప్పిగా. 100% అండి. ఇది మేము మామూలుగా మా మిస్సెస్ ఒకసారి యూట్యూబ్ లో ఒకసారి మా మిస్సెస్ చూసి నేను ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి చెప్పుండే అనమాట, మనం అపార్ట్మెంట్ తీసుకుందాం అంటే వద్దంటున్నారు కదా, సొంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, ఇంట్లో అయితేనే ఉపలమ్మ పెట్టుకోవాలి, అపార్ట్మెంట్ లో ఎట్లా అని నేను టెన్షన్ పడుతుంటాను. వాస్తవంగా ఒకరోజు యూట్యూబ్ చూసి సార్ది యూట్యూబ్ చూసిన తర్వాత ನಾನು సంతోషంగా నేను ఇంటికి రాని మీకు విషయం చెప్పాలంటే సరే వచ్చిన తర్వాత చెప్పింది అనమాట, ఇట్లా చూడంటే యూట్యూబ్ చూశాను. చూసిన తర్వాత మనసులో ఎక్కడో నిమ్మలా అనిపించింది, అమ్మాయి ఉప్పలమ్మతో అపార్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చా సార్ అని చెప్పేసి ఒకసారి వరంగల్కి వెళ్ళినాం. మేము ఇక అపార్ట్మెంట్ కి అడ్వాన్స్ ఇచ్చేసినాము, సంతోషంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఎప్పుడైతే సార్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుండి ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది. తల్లిని నమ్ముకొని అక్కడికి వెళ్ళి వాస్తవంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను 100% చాలా మంచి చెప్తే అక్కడ ఎప్పుడైతే సార్కి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వచ్చామో స్వామి మీరు ఇవన్నీ చెప్పారు మాకు యూట్యూబ్ లో తీసుకున్నా చెప్తే అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను కాబట్టి తొందరగా అయిపోయింది. మాకు గృహప్రవేశం అయిపోయింది, సార్ని పిలిచాము, ఈరోజు సంతోషం వచ్చారు, ఈ రోజు మంచిగా ఫిట్ చేశారు, మా మనసు చాలా నిమ్మలంగా ఉంది. ఇక మంచి రోజు చూసుకొని శుక్లారం చేసుకోవాలి, వారం దీపం ముట్టించుకొని చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా దీపం అంటే మనకి ఎప్పుడైనా ఒత్తుల విషయం చెప్తాను. ఇక్కడ నూనె నూనె ఆమ్ని ఒరిజినల్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. నూనె నూనె డబ్బాలు కొనుక్కొచ్చుకుంటే అది డీజిల్ నూనె బాపద్ది, అది వద్దు మనకు. అది దుకాణాలు కొనుక్కునేది మనకు పట్టించింది 800 రూపాయలు ఉంటది, ప్లస్ 600 రూపాయలు అది ఆమ్దం నూనె ఉంటది. నెయ్యి అంటే కామన్ గా ప్యాకెట్ ఉంటది కాబట్టి మనకు ముల్కొనూరు ఏవైనా తీసుకొచ్చి అది పెట్టుకుంటే అది మంచిది. ఎర్రవత్తుతోటి పెట్టుండి మీకు మంచిగా అయితే అంటే సరిపే గంట పెళ్లి కొడుతూ మేడుతుంటది. నమస్తే అండి. దామోదర్ సార్ పోయిన శుక్రవారం రోజు వచ్చారు, ఉప్పలమ్మ తల్లి తీసుకొచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ శుక్రవారము మీరు ఉప్పలమ్మ చేసుకోండి చెప్పారు. కరెక్ట్గా సార్ చెప్పినట్టుగానే చేసుకున్నాము. ఉదయం పొద్దున్నే నా నక్షత్రం ప్రకారం పొద్దున్న వచ్చింది, అట్లాగే చేసుకున్నాము. బాగుందండి, సంతోషంగా ఉంది. అమ్మదయ వల్ల మంచి సంతోషంగా జరిగింది. 100% ఆషాఢంలో ఇలా చెప్పడం అయ్యగారు సార్ దామోదర్ గారు చెప్పడం, అదేవిధంగా ఆషాఢంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.